త్వరలో రామోజీ ఫిలిం సిటీలో మాసివ్ వార్ సీక్వెన్స్. యుద్ధ సన్నివేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా బాలకృష్ణ లుక్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్. అభిమానులకు థియేటర్లో మాస్ పీస్ట్ ఇచ్చేలా ఆ ఎపిసోడ్ను డిజైన్ చేశారు. పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచు మనోజ్. బాలయ్య, మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి. భారీ మాస్ బీట్స్, ఎమోషనల్ బ్యాక్డ్రాప్ స్కోర్తో మూవీని మరో రేంజ్కు తీసుకెళ్లనున్న తమన్. నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 111 పైన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరసింహారెడ్డి మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా కొత్త షెడ్యూల్ కోసం మూవీ టీం ముంబై వెళ్ళినట్లు సమాచారం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ముంబైలో నెక్స్ట్ లాంగ్ షెడ్యూల్. బాలయ్య పూర్తి భిన్నమైన గ్యాంగ్స్టర్ లుక్. జూన్ 10న సినిమా నుంచి స్పెషల్ అప్డేట్. ఇక స్టోరీలోకి వెళ్తే, నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 111 మూవీ ఇటీవలే హైదరాబాద్లో కీలక షెడ్యూల్ని పూర్తి చేసిన టీం ఇప్పుడు ముంబైలో నెక్స్ట్ లాంగ్ షెడ్యూల్కు సిద్ధమవుతోంది. అక్కడ బాలకృష్ణ పైన పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో బాలయ్యను పూర్తి భిన్నమైన గ్యాంగ్స్టర్ లుక్లో చూపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో ఆయనను ఒక పవర్ఫుల్ రాజు గెటప్లో చూపించడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అంశం పీరియాడిక్ యాక్షన్ ఎపిసోడ్. త్వరలో రామోజీ ఫిలిం సిటీలో మాసివ్ వార్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందుకోసం కోట్ల రూపాయల వ్యయంతో కోటను తలపించే భారీ సెట్ నిర్మించనున్నారట. ఆ యుద్ధ సన్నివేశాల్లో బాలకృష్ణ లుక్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. అభిమానులకు థియేటర్లలో మాస్ పీస్ట్ ఇచ్చేలాగా ఆ ఎపిసోడ్ను డిజైన్ చేసినట్టు సమాచారం. ఇక సినిమాలో మరో పెద్ద హైలైట్గా నటుడు మంచు మనోజ్ నిలుస్తారని వినికిడి. రీసెంట్గా ఆ మూవీలో నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు టాక్. దీంతో బాలయ్య, మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలపైన ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే భగవత్ కేసరి బాలయ్యతో కలిసి నటించిన కాజల్కు ఇది రెండో సినిమా. మొదట ఆ ప్రాజెక్ట్లో నయనతార పేరు వినిపించినప్పటికీ కథలో మార్పుల కారణంగా చివరకు కాజల్ను ఎంపిక చేసినట్టు సమాచారం. సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. భారీ మాస్ బీట్స్, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ మూవీని మరో రేంజ్కు తీసుకెళ్లేలా తమన్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. రుద్దే సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జూన్ 10 అంటే నందమూరి అభిమానులకు పండగ రోజు. ఈ ఏడాది పండుగను మరింత స్పెషల్గా చేసుకునేందుకు దర్శకుడు గోపీచంద్ మల్లేని రెడీ అవుతున్నారు. జూన్ 10న అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేస్తున్నారు. బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా, లేదంటే డైలాగ్తో కూడిన టీజర్ విడుదల చేస్తారా అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ఇక అలాగే నరసింహం బాలకృష్ణ ఫుల్ ఫామ్లో ఉన్నారు. తొలి పాన్ ఇండియా ప్రయత్నం అఖండ 2 అటు ఇటు అయినా ఆ రిజల్ట్తో సంబంధం లేకుండా బాలయ్య ఫుల్ స్వింగ్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తోన్న చిత్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోన్న ప్రాజెక్ట్ NBK 112. తొలిసారి మాస్ అండ్ క్లాస్ డైరెక్టర్ కొరటాల శివతో బాలయ్య జత కట్టడంతో అంచనాలు అంతకు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ను క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేస్తుంటారు. ఒకసారి 2 పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించడంలో బాలయ్య ప్రత్యేకతే వేరు. అనేక విజయాల్లో డ్యూయల్ రోల్ ఓ సెంటిమెంట్గాను వర్కౌట్ అయింది. అయితే వీటికి భిన్నంగా రాబోయే 112వ చిత్రంలో బాలయ్య సింగిల్ రోల్లోనే కనిపించబోతున్నారన్నది తాజా సమాచారం. విభిన్న పాత్రల హంగామా లేకుండా ఒకే ఒక్క పవర్ఫుల్ పాత్రతోనే థియేటర్లలో అలరించబోతున్నారు. కానీ ఆ పాత్ర మాత్రం ఊర మాస్గా ఉంటుందని అంటున్నారు. పక్కా హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్గానే కథ సాగుతుందని సమాచారం. బాలయ్య మార్క్ భారీ డైలాగులు, ఊరమాస్ యాక్షన్ సీక్వెన్స్లు, థియేటర్లను షేక్ చేసే ఎలిమెంట్స్తో కొరటాల స్క్రిప్టును పవర్ఫుల్గా డిజైన్ చేశారట.
సింగిల్ రోల్ అయినా ఆ పాత్రలోనే భిన్నమైన షేడ్స్, గూస్ బంప్స్ తెప్పించే మేనరిజమ్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా బాలయ్య రోల్ మాస్ ప్రేక్షకులను కనువిందులాగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలిసింది. బాలయ్య కోసం టాప్ ప్రొడ్యూసర్లు, స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారట. 10కి పైగా ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు సినిమానికి సరిపోయే పవర్ఫుల్ లైన్స్ని సిద్ధంగా ఉంచుతున్నారట. వీరిలో యంగ్ డైరెక్టర్ల నుంచి సీనియర్ మేకర్ల వరకు అందరూ నటసింహంతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారట. అదే కనుక నిజమైతే బాలయ్య డైరీలో కొన్ని సంవత్సరాల పాటు ముందే బ్లాక్ అయినట్టే.